RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వాన్ ఉల్లా ఖాన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాకు చెందిన అనాథ పిల్లలు మొహిన్ నిదా, నూరి సభా, ముస్తఫాలకు సిర్పూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వాన్ ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కబీర్ అహ్మద్, రాజశేఖర్, శ్రీధర్, శ్రీకాంత్, రవీందర్, శంకర్, సోషల్ వర్కర్ ఇలియాజ్ అహ్మద్, సోషల్ మీడియా అమీన్ ఉద్దీన్లతో కలిసి 25 కేజీల బియ్యం బస్తాతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రిజ్వాన్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన మహమ్మద్ ఇసుఫ్, ఆసియా బేగం దంపతులకు చెందిన మహన్నిసా, నూరి సభా, ముస్తఫా అనాథలుగా మిగిలిపోయారని, వీరికి ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని, అధికారులు నిర్లక్ష్యంతో వీరికి ఇందిరమ్మ ఇల్లు మొదటి జాబితాలో మంజూరు చేయకపోవడం బాధాకరమని స్థానికులు, మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, ఇండ్లు కేటాయించిన అధికారులు తక్షణమే స్పందించి ఈ అనాథ బిడ్డలకు ఇందిరమ్మ ఇంటి మొదటి జాబితాలో ప్రాధాన్యత కల్పించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరపున డిమాండ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా అనాథలైన నిరుపేదలకు మీడియా తరఫున, సోషల్ మీడియా తరఫున సరుకులు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ లిస్ట్ 80 మందికని చూడడం జరిగింది ఇవాళ. అందులో వీళ్ళ పేరు లేకపోవడం చాలా బాధాకరం. ఆ ఫైనల్ లిస్టులో కూడా చాలామంది పేర్లు ఉన్నోళ్ళై ఉన్నాయి, కానీ ఈ అనాథాల వంటి వాళ్ళ పేర్లు లేకపోవడం చాలా బాధాకరం అనిపిస్తున్నది. మేము మీడియా తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అధికారులు వీళ్లకు ఫస్ట్ లిస్టులో ఇల్లు శాంక్షన్ చేయాలి. లేనిచో పై అధికారులకు కంప్లైంట్ చేసి ఇక్కడ ఉన్న అధికారులు సరిగా సర్వే చేయలేదని వాళ్ళపైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సిర్పూర్ మండల కేంద్రంలోని అనాథ పిల్లలకు మా మీడియా తరఫున, సోషల్ మీడియా తరఫున ఈ సరుకులు అందజేయడం జరిగింది. పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం ఫస్ట్ లిస్ట్ ఫైనల్ చేసింది. అందులో వీళ్ళ పేరు లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి అధికారులు ఈ అనాథ పిల్లలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మా మీడియా తరఫు నుంచి కోరుతున్నాం.